హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళైతే మనము పర్పుల్ రైడ్ పైన వెళ్తున్నాము. పర్పుల్ రైడ్ అంటే పర్పస్ ఏంటంటే, ఇది విమెన్ డే సందర్భంగా ఒక రైడ్ అయితే ఉందన్నమాట నాకు ఈ రోజు. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే టైము 5 అవుతుంది. 5:30కి మన మీటప్ పాయింట్ ఉంది రైనాక్స్ స్టోర్స్ దగ్గర. అక్కడ నుంచి మేమైతే గ్రూప్ గా ఫామ్ అయ్యి అక్కడ నుంచి పికప్ మన అయితే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికైతే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనము. బండి కూడా రెడీ అయిపోయింది, చూస్తుందా. సో అదే జస్ట్ ఏం లేదు, మన రైడింగ్ గేర్ అయితే ఏం లేదనమాట ప్రస్తుతానికి. ఒక హెల్మెట్ మాత్రమే తీసుకున్నాను నేను. సో ఎప్పుడు బండి తీసినా మనమైతే ఇట్లా ఒక కూల్ షాట్ అయితే పెట్టాలన్నమాట, ఒక 1 minute అట్లా. ఆ పెడితే ఏమైతే అంటే ఇంజన్కి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో కూల్ షాట్ పెట్టేసిన. ఇప్పుడైతే టైం 5:02 అవుతుంది. యాక్చువల్లీ 5:30 కాడ మనం ఉండాలి. చూద్దాం హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతామా లేదా నాకే తెలియదు ఇంకా. సో లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నుంచి మనకి 34 minutes చూపిస్తుంది, 27 kilometers. టైం 5:38కి రీచ్ అవుతామంట మనము. ఈలోపు అక్కడ అందరూ నాకు తెలిసి వెయిట్ చేసి ఉంటారు. సో లెట్స్ గో గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ fine, and the purpose of this ride is a purple ride because of the Women Day, on the occasion of Women Day. సో అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే విషెస్. సో అయితే విమెన్స్ పర్టికులర్గా నా వీడియో వాచ్ చేస్తున్నారో అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీతో కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మనము అత్తాపూర్ దగ్గరలో ఉన్నాము. మనం ఇప్పుడు పోయేది రైనాక్స్ స్టోర్కి. రైనాక్స్ స్టోర్ నుంచి మనకైతే మీటప్ పాయింట్ ఉంది. అక్కడ నుంచి మా గ్రూప్ అయితే నెక్స్ట్ ఎక్కడి నుంచి రైడ్ స్టార్ట్ కాబోతుందో ఆడికైతే వెళ్తాం అనమాట. సో రైడ్ అంటే లాంగ్ రైడ్ ఏం కాదు, జస్ట్ షార్ట్ డిస్టెన్సే, బట్ ఇది జస్ట్ అవేర్నెస్ కోసం అనమాట. సో విమెన్ హెల్తీగా ఉండాలని చెప్పేసి, హెల్తీ విమెన్ కోసం. ఇది అపోలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. మీకు లొకేషన్ అంతా కూడా చెప్తాం, మీకు ఎక్కడ పోతున్నాం ఏం సంగతి అనేది. థ్యాంక్ యూ. లెట్స్ గో ఆన్ టు ద వీడియో. అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి కంపల్సరీ, ఓకేనా. సో రంజాన్ కదా, టూరిస్ట్కి మొత్తం నైట్ అంతా ఓపెన్ ఉంటాయి అనమాట. సో ఎర్లీ మార్నింగ్ క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే 5 o'clock తర్వాత వీళ్ళు తినొద్దు ఏమి, స్టార్ట్ అయిపోతుంది రోజా కాబట్టి. చూస్తారు పబ్లిక్ చాలామంది ఉన్నారు అనమాట ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ టోరీ చౌకీ. మన గచ్చిపల్లి రోడ్లో ఉంటుంది ఇది. అన్నీ ఓపెన్ ఉంటాయి మీకు ఈ టైంలో. రంజాన్ టైంలో ఇక్కడ ఫుడ్ ఏమైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు, ఈజీగా అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు. నాన్ వెజ్ ఉంటాయి మోస్ట్లీ. సో కావాలంటే మీరు చార్మినార్ దగ్గరలో కూడా ఓపెన్ ఉంటేనే. రైనాక్ స్టోర్ దగ్గర అయితే ఉంది మన పికప్ పాయింట్. చాలామంది వచ్చారు, టీ పాయింట్ కూడా ఉంది అక్కడ, బట్ మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో రైట్ నౌ వీఆర్ ఎట్ కుకట్పల్లి రైనాక్ స్టోర్ దగ్గర ఉన్నాం మనం. సో ఇక్కడ నుంచి అయితే మేమందరం ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి, నేను పోయే గ్రూపు కిరాక్ రైడర్స్. ఈ గ్రూప్ అందరం కలిసి మేము మెయిన్ లొకేషన్కి అయితే పోతాం అనమాట. ఎక్కడ నుంచి అయితే రైడ్ స్టార్ట్ కాబోతుందో. హియర్ వీఆర్ ఎట్ రైనాక్స్. గ్రూప్లో పింగ్ చేద్దాం, ఎవరు వచ్చారో ఏం సంగతి చూద్దాం మనం. ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు. దీంట్లో మన వాళ్ళు ఎవరో ఏదో తెలియదు ఇక్కడ మనకి. అక్కడ చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉండే. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము చిన్న బ్రీఫింగ్ ఉండే అనమాట. తర్వాత స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి మేము. సో ఆల్ ద బైకర్స్ ఆర్ రెడీ టు గో ఫ్రమ్ హియర్ at Rhinox. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనమైతే మన పాయింట్కి రీచ్ అయిపోదాం. లెట్స్ గో. సో వీఆర్ లైడింగ్ అప్ హియర్ ఫ్రమ్ Rhinox స్టోర్. సో ఇక్కడ నుంచి మనమైతే మన రైడ్ స్టార్ట్ కాబోతుంది. వెరీ షార్ట్ రైడ్, మేబీ ఒక 20 kilometers ఉండొచ్చు. ఇక్కడ నుంచి 20 కూడా ఉండదు, ఒక 10 ఉండొచ్చు అంటారు మేబీ. సో ఇక్కడ నుంచి మేము అపోలో జూబ్లీస్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో వరకు అయితే వెళ్తాము. అక్కడైతే ఈవెంట్ అయితే ఉందన్నమాట. సో ఇది పర్పుల్ రైడ్ పర్పస్. ఈరోజు రిమెండ్ కదా, అందుకే అనమాట. సో రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చాలామంది వచ్చారు. సో లాస్ట్ టైం అయితే టోటల్ 800 members అంట, బట్ ఈసారి టోటల్ 1200 members అంటే ఈవెంట్ అవుతుందంట. సో 1200 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్, చాలా పెద్దగా అయితే కాబోతుంది అనుకుంటున్నాను. ఇంకా అక్కడ ఎంతమంది వస్తారో ఇంకా చూడాలి. సో మార్నింగ్ అయితే ఇప్పుడు 6:22 అవుతుంది.
యాక్చువల్లీ 6కి అనుకున్నాము, 20 minutes డిలే అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం కేక్ కటింగ్ ఉండే, చిన్న కేక్ కటింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం మనము. మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకా నేను మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే రైడింగ్ గేట్తోనే వచ్చిర్రు. నేనేమనుకున్నా అంటే ఇది షార్ట్ రైడ్ కదా, ఇంకోటి టీషర్ట్ ఇస్తారు కదా పర్పుల్వి, సో అవి వేసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను రైడింగ్ జాకెట్ వేసుకొని రాలేదు. బట్ అందరూ ఒక 90% అయితే రైడింగ్ మొత్తం గేట్తో వచ్చారనమాట. టాప్ బాక్స్ కూడా వేసుకొచ్చారు. సో దిస్ ఈజ్ అ కిరాక్ రైడర్స్ గ్రూప్. సో మనం ఈ రైడ్లో అయితే ఈ గ్రూప్తో వెళ్తున్నాము. హోప్ఫుల్లీ మనం ఫ్యూచర్లో ఒక లాంగ్ రైడ్ వెళ్తాము, చూద్దాము. సో డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ లీవ్ అవైలబిలిటీ అన్నీ కలిపి చాలా ఉంటాయి కన్సిడర్ చేయాల్సినవి. ఒక చిన్న రైడ్ వెళ్ళాలంటే ఫ్యామిలీకి మనం కన్విన్స్ చేయాలి, చాలా ఉంటాయి. ఏం చేస్తాం, తప్పదు ఇంకా. సో మనకి నెక్స్ట్ ఒక మంచి రైడ్ అయితే రాబోతుంది. మేము ఒక మేబీ ఒక 6 మంది 7 మంది అట్లా. సో మోస్ట్లీ 6 members ఉంటారు. సో ఒక చిన్న అంటే చిన్న కాదు, కొంచెం పెద్ద రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీక్ అంటే March 2nd వీక్. చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అసలే పోస్ట్ చేయట్లేదు నేను. చూద్దాము. స్పేస్ లేదు మోస్ట్లీ, అంటే నా మొబైల్లో కానీ ఇంకా గోప్రోలో కానీ అస్సలు స్పేస్ లేదు. మొత్తం వీడియోస్ ఫుల్ అయిపోయినాయి. నా దగ్గర ఎక్కువ స్టోరేజ్ లేదనమాట, కెపాసిటీ తక్కువ ఉంది, స్టోరేజ్ కెపాసిటీ. సో రైట్ నౌ వీఆర్ ఆన్ ద కేబుల్ బ్రిడ్జ్. సో చూస్తే ఎంత మంచి అనిపిస్తుందో. కేబుల్ బ్రిడ్జ్ కానీ, లైనప్ కానీ, వెదర్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి అసలు. సో రైడర్స్ అంటే ఒక డిసిప్లిన్తో కూడిన రైడర్స్ అనమాట. రైడర్ ముగ్గురు అన్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే ఫాస్ట్ స్పీడ్గా అట్లా పోతే రైడర్ అన్నారు వాళ్ళని. సో ఆయన షూట్ చేస్తున్న వీడియో. దిస్ ఈజ్ అవర్ ఓంకార్ బ్రో అండ్ ఈజ్ మార్షల్ టుడే ఆన్ దిస్ రైడ్. ఓంకార్ రికార్డ్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మేము. వీఆర్ నియర్ బై అపోలో హాస్పిటల్స్. చూద్దాం ఎక్కడి నుంచి మరి హాస్పిటల్ మెయిన్ ఎంట్రీస్ నుంచో మరి ఎక్కడి నుంచో నాకైతే అర్థమైతే లేదు. హాస్పిటల్ మెయిన్ ఎంట్రీస్ ముందు అయితే ప్లేస్ అయితే ఉంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, పార్కింగ్ స్పేస్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఏం క్రౌడ్ ఉండదు. సో వీ రీచ్డ్ అపోలో హాస్పిటల్స్. సో ఇక్కడ ముందు అయితే పార్కింగ్ స్పేస్ చాలా ఉంటుంది. ఇక్కడ వేరే రైడర్స్ కూడా చాలామంది వచ్చారు, చూడొచ్చు మీరు. సో వీళ్ళంతా కూడా క్యూలో ఉన్నారు, మేబీ టీషర్ట్స్ వాటి కోసమో లేదంటే ఏదో. మరి చాలామంది రైడర్స్ ఉన్నారమ్మా. ఎంతమందా, 1200 మంది అంటే మామూలు మాట కాదు, మరి అట్లుంటుంది వ్యవహారం. సో అందరూ రైడర్స్ అనమాట ఇవాళ. అంటే ఇది నార్మల్ వితిన్ సిటీ రైడ్ కాబట్టి ఎక్కువ మంది అయితే రైడింగ్ జాకెట్స్ అవన్నీ వేసుకొని రాలేదు, నార్మల్గా వచ్చేసారు. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మనం చూద్దాము గుడీస్ అవన్నీ ఇక్కడ ఇస్తారో ఏందో. మరి చాలా బైక్స్ ఉన్నాయి. ఓ గాడ్, మొత్తం ఫుల్ పార్కింగ్ అంతా బైక్స్తోనే ఫుల్ అయిపోయింది. సో రైట్ నౌ వీఆర్ ఎట్ అపోలో హాస్పిటల్. ఆల్రెడీ మేము టీషర్ట్స్ ఇంకా బ్యాచెస్ అన్నీ తీసుకున్నాం, పర్పుల్ రైడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అయిపోతుంది. చాలామంది రిజిస్ట్రేషన్స్ ఇంకా క్యూ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇంకా మోస్ట్లీ ఒక ½ అవర్ పడుతుంది అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతాం మేము. Let's hear it from the visionary behind this movement, a person who believes that a healthy woman leads to a healthy world. Please join me in welcoming on stage the founder of Purple Ride to deliver the welcome note and share. చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి పర్పుల్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ నుంచి అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అంట. సో మొత్తం టోటల్ ఇలా పార్టిసిపేట్ చేసేది 1200 రైడర్స్. సో ఇప్పుడే నేను రైడ్ విత్ విజయ్ కలిసిన, కొంచెం మాట్లాడినా, మంచి అనిపించింది. సో అలా వైఫ్ కూడా వచ్చింది, పాప కూడా వచ్చింది. సో అట్లా ఉండాలి విమెన్ అంటే, కొంచెం డేరింగ్ అండ్ ఉండాలి. ఈ సొసైటీలో ఇప్పుడు ఉండాలంటే కొంచెం బయటికి వెళ్తేనే బెటరు. ఇంట్లో మరి సెన్సిటివ్గా ఉంటే సడన్గా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోలేరు, ఫేస్ చేయలేరు కూడా. రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చాలామంది వచ్చారు రైడ్కి. సో ఇదే అపోలో హాస్పిటల్ చూస్తారు కదా, అపోలో హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది మన రైడ్. చాలామంది ఉన్నారు. ఈ క్రౌడ్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది.
ఓన్లీ ఎగ్జాస్ట్ సౌండ్స్ వస్తున్నాయి మస్తు. చలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాస్ట్ సౌండ్స్ మాత్రం చాలా వస్తున్నాయి అన్ని బండ్లవి. సో ఆల్మోస్ట్ 200 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. హ్యాండిల్ చేయడం చాలా కష్టము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుంచి రైడ్. చాలామంది ఉన్నారు మార్షల్స్. మరి ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే మార్షల్స్ చాలామంది అవసరం. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇక్కడ పబ్లిక్ని అందరినీ మెయింటైన్ చేసుకుంటా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలా హ్యాండిల్ చేస్తున్నారు. సో స్టేజ్ పైన డాక్టర్ ఎవరు మాట్లాడారు. సో కొంతమంది అయితే మాట్లాడారు అనమాట. అంటే అందరికీ విమెన్ డే విషెస్ చెప్తూ ఒక చిన్న బ్రీఫింగ్ అయితే ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా హ్యాపీ విమెన్స్ డే. ఈ ఈవెంట్ సందర్భంగా నేనైతే చెప్తున్నాను మీకు, విమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద సొసైటీ. ఐ రియల్లీ అగ్రీ విత్ దాట్. మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్ళే దారిలో ఉన్నాం ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర. సో ఇంకొక మోస్ట్లీ ఇంకా 10 minutes వెళ్ళిపోతాము. కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బంది అయింది. పర్పస్ ఉంది కదా ఈవెంట్కి, సో దానికి అప్రిషియేట్ చేయాలి. ప్లస్ కొంచెం ఇబ్బంది అయినందుకు అపాలజీ కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నా, అంటే నా వల్ల అయిందని కాదు, రైడర్స్ వల్ల. ఇంతమంది ఒకేసారి రోడ్ పైన అన్నెసెసరీగా, అంటే ఏ పని లేకున్నా ఒక పర్పస్, ఒక అవేర్నెస్ కోసము ఈ రైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు, ఏమనుకోవద్దు ఆన్ ది రోడ్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్స్. ఇక్కడికి రైడ్ ఎండ్ అనమాట, జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడ వరకు. సో అందరం కిందకి పార్కింగ్ స్పేస్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్గా అయిందనమాట రైడ్, ఇలాంటి వరి లేకుండా. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ పెట్టాలి బండి. అమ్మో మొత్తం దుమ్ము ఉంది కదా మొత్తం. సో ఇక్కడ మొత్తం బండ్లు నిండిపోతాయి. ఇంకా ఈ దుమ్ముతో పాటు బండ్ల పొల్యూషన్ కూడా, అంటే పొల్యూషన్ అంటే ఎక్కువ ఉండదు అనుకోండి. సో మోస్ట్లీ 99.9% అన్ని బండ్లు మంచి కండిషన్లో ఉంటాయి, రైడర్స్ బండ్లు. కొన్ని మాత్రమే ఉండొచ్చు, మేబీ 1-2 అట్లా అక్కడక్కడ ఉంటాయి. మనం కూడా ఇక్కడ బండి పెట్టేద్దాము. ఆల్ ఆఫ్ దమ్ రైడర్స్. సో వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ, వాటర్ లేకుండా ఉంటే బాబా చూసి ఎంతమంది ఉర్రో. బండ్లు మాత్రం ఒకరొకరు ఎట్లా మాడిఫై చేసారు అంటే అట్లా మాడిఫై చేసారు. చిన్న బండ్ల నుంచి పెద్ద బండ్ల వరకు అన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. ట్రయంఫ్, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా ఎక్కువ లేవనుకోండి, మోస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్టే అప్రిలియా అట్లా అనమాట. ఇక్కడ స్పేస్ పెట్టేద్దాం మనము. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం, అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుంచి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఇంకొంచెం టైం పడుతుంది. వాళ్ళందరూ డాన్సులు చేస్తున్నారన్నమాట, మొత్తం ఫీమేల్స్. మెన్స్ అంతా నిలబడి చూస్తున్నారు. పాపం వాళ్ళ సెలబ్రేషన్ లేదు మెన్స్ డేకి, అట్లా అనమాట. చలో వీడియో లైక్ చేయండి. भाई बोलो भाई आप भी लाइक करो సబ్స్క్రైబ్ करो. సో నెక్స్ట్ వీక్ మేము హంపీకి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీకెండ్ హంపీ రైడ్ 7 మెంబర్స్ అయిపోయినాం ఆల్మోస్ట్. సో హంపీ రైడ్ తర్వాత మళ్ళీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేద్దాం. ఇప్పట్లో అయితే అదే పెద్ద రైడ్ మాది. సో ఇప్పుడు రైడ్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇంకా వస్తుంది కదా రామేశ్వరం కేఫేలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇక్కడే లైట్ యూజ్ చేసేస్తున్నాను, అంటే సారీ ఇక్కడే వీడియో ఎడిట్ చేసేస్తున్నా. సో ఇది ఇట్లా అయిపోయింది పర్పుల్ రైడ్ రోజు విమెన్ డే సెలబ్రేషన్. సో చాలా మంచిగా అయింది అనమాట. వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.